హ్యాపీగా ఉండటం మన ఫుడ్ తో స్టార్ట్ అవుతుందని మీకు తెలుసా? మన ప్లేట్ లో ఉన్న ఆహారం మన మైండ్ లో ఉన్న మూడ్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. మన మెదడులో మూడ్ ని స్టేబుల్ చేసి ఒక నేచురల్ కెమికల్ ఉంటుంది. దాన్నే సెరటోనిన్ అంటాము. మరి సెరటోనిన్ తయారవ్వాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ట్రిప్టోఫాన్. ఇది ఒక ఎసెన్షియల్ అమైనో యాసిడ్. అంటే ఏంటంటే శరీరంలో దానంతట ప్రొడ్యూస్ అవ్వదు, ఖచ్చితంగా ఆహారం నుంచి మన శరీరంలోకి వెళ్ళాలి. మరి ఎటువంటి ఫుడ్స్ తింటే అది వస్తుంది? పాలు తయారైన పదార్థాలు, పన్నీరు, సోయాబీన్స్, టోఫు, ఫిష్, సీ ఫుడ్స్, పౌల్ట్రీ లేదంటే గుడ్లు, ఫ్రూట్స్ లో యాపిల్, పైనాపిల్, బనానా, వెజిటబుల్స్ లో పొటాటో, స్వీట్ పొటాటో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యంగా పిస్తా, వాల్నట్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. ఇలాంటి ఆహారాలు ప్రతిరోజు మనం ఇంక్లూడ్ చేస్తే ట్రిప్టోఫాన్ అనే పదార్థం మన శరీరంలో కరెక్ట్ మోతాదులో ఉండి ఈ సెరటోనిన్ ప్రొడక్షన్ చక్కగా ఉండేటట్టు చేస్తుంది. దీని వలన మన మూడ్ రెగ్యులేట్ అవటమే కాకుండా నిద్ర సరిగ్గా రావటము, ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అవటము, రక్త ప్రసరణ కరెక్ట్ గా జరగడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి ఫుడ్స్ అన్ని మనం రెగ్యులర్ గా తినే ఆహారంలో ఇంక్లూడ్ చేయడం వలన సెరటోనిన్ ప్రొడక్షన్ చక్కగా జరిగి మన మైండ్ చాలా స్టేబుల్ గా ఏ ఒత్తిడిలో అయినా సరే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఇలా కాకుండా జంక్ ఫుడ్ గానీ, కెఫీన్, డ్రగ్స్, ఆల్కహాల్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కనుక తింటే సెరటోనిన్ ప్రొడక్షన్ సరిగ్గా జరగకపోగా మూడ్ అనేది అన్స్టేబుల్ అయ్యి చిన్న చిన్న విషయాలకు కూడా కోపము, చిరాకు, ఎక్కువగా ఒత్తిడికి లోనవటం, స్లీప్ డిస్టర్బెన్స్ లాంటివి జరుగుతాయి. ఎలా అవుతుందంటే పెట్రోల్ కార్ కి డీజిల్ పోస్తే ఎలా అయితే పనిచేయదో, కరెక్ట్ ఫుడ్ అనేది మన బ్రెయిన్ కి ఇవ్వకపోతే బ్రెయిన్ కూడా అన్స్టేబుల్ అయ్యి మూడ్ డిజార్డర్స్ వస్తాయి. థ్యాంక్ యూ.